ఒడ్డెర కుల బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీ మల్లె ఈశ్వరరావు ఒడ్డెర, ఆంధ్రప్రదేశ్ ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్. అందరికి కూడా మరొకసారి నమస్కారాలు. రాయలసీమలో అన్నమయ్య జిల్లా మలకల చెరువు ఒడ్డెర గ్రామంలో కొన్ని రోజుల క్రితం ఆ బిడ్డలు తల్లిదండ్రులను కోల్పోయారు. వారి తాతయ్య నాయనమ్మ దగ్గర ఉంటున్నారు. అంతకుముందు కొన్ని నెలల క్రితమేమో ఆ ఇంటి ఆ తల్లి చనిపోయినట్టుంది. ఆ తర్వాత వాళ్ళ తండ్రిని కూడా కోల్పోయారు. 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగబిడ్డ, చిన్న వయసు. వాళ్ళ తాతయ్య నాయనమ్మ దగ్గరే ఉంటున్నారు. ఆ విషయం స్థానికుల ద్వారా వాళ్ళ తాతయ్య కూడా నాకు వాట్సాప్లో తన పరిస్థితులు కొన్ని పెట్టడం జరిగింది. నేను స్వయంగా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాను. వాస్తవంగా మన ఒడ్డెర సామాజిక వర్గానికి మంచి సేవ చేసినటువంటి వ్యక్తి నాగమల్లప్ప గారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా ఒక అంకిత భావంతో పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా పార్టీ క్షేమాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి ఆ నాగమల్లప్ప గారు. చాలా బ్రాండ్, పార్టీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో కూడా ఎన్టీ రామారావు గారి ఫొటోసు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఫొటోసు, లోకేష్ గారి ఫొటోసు, ఇంత అభిమానించే కుటుంబం అని నేను తెలుసుకొని వెళ్ళాను. ఆయన చాలా 10-15 నిమిషాలు ఆయనతో నేను మాట్లాడాను. చాలా బాధ వ్యక్తం చేశాడు. కుమారుడు కోల్పోయాడు, కోడలు కోల్పోయింది, వయసు మీద పడ్డది, 3 పిల్లలు ఉన్నారయ్యా. ఏదో ఆ ఉద్యోగం కొంచెం ఎవరికొకరికి ఇంట్లో మరలా నా భార్య కొంచెం ఆరోగ్యంగా ఉంది, ఏదైనా చేయగలిగదు, ఆఫీస్లో పని అయినా చేయగలదు, ఏదో ఒకటి ఇస్తే కొంచెం ఈ బిడ్డలు కొంచెం పెంచి పెద్ద చేస్తామని తెలియపరిచారు. చాలా కన్నీరు వచ్చింది వాళ్ళ యొక్క బాధలు వింటూ. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి, ఒడ్డెర సామాజిక వర్గానికి నిరంతరం శ్రమించినటువంటి నాగమల్లప్ప గారి కుటుంబాన్ని ఆదుకోవటం మన బాధ్యతని అక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలకు కూడా తెలియపరిచాను. నా వంతుగా నేను ఆ బిడ్డలను పరామర్శించి 3 బిడ్డలను దగ్గర తీసుకొని వాళ్ళు బాగా చదువుకోండమ్మా, మన రాష్ట్ర మంత్రివర్యులు విద్యార్థులను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశయంతో పనిచేస్తున్నటువంటి శ్రామికుడు మన యువనేత నారా లోకేష్ గారితో మాట్లాడి అవసరమైతే ఎన్టీఆర్ ట్రస్ట్లో అయినా బిడ్డలను చేర్పిస్తామని చెప్పాం. లేదు ప్రభుత్వ పాఠశాలలో అన్ని స్కీములు వస్తున్నాయి, చక్కగా మంచి విద్య గౌరవ ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి అక్కడైనా చదువుకోండి, ఆ ఉద్యోగ విషయం నేను ప్రజాప్రతినిధి దృష్టికి, గౌరవ అధికారుల దృష్టికి తీసుకుని తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చాము. ఆ బిడ్డలను పరామర్శించాము, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాం. మా వంతు మేము ఏదో ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని ధైర్యపరిచాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసినటువంటి నాగమల్లప్ప గారి కుటుంబానికి ప్రభుత్వ పరంగా చేయవలసినటువంటి సహాయం ఎక్కడా కూడా మేము వెనకడుగు వేయకుండా స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి త్వరలోనే ఆ కుటుంబానికి కూడా న్యాయం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.